ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉంటాను. ఉదయకాల సమయంలో ప్రతిదినము ప్రభువుతో అన్న యొక్క ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలైన ఈ ఉదయకాల సమయంలో మరి మాకు మరొక దినాన ఈ రీతిగా మీరు అవకాశం ఇచ్చినందుకే మీకు మీ పాదాల దగ్గర చేరుతుంది. మీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్. ఈ యొక్క ఉదయకాల సమయంలో మోషేతో దేవుడు ఎలాగ మాట్లాడాడు ఈ విషయాన్ని చూడబోతా ఉంటాం. మోషేతో దేవుడు ఏ విధంగా మాట్లాడాడు అంటే స్నేహితులతో మాట్లాడినట్లుగా మాట్లాడాడు. ఒక స్నేహితుడు మరొక స్నేహితులతో అనగా తన స్నేహితులతో ఎంత ప్రేమగా, ఎంత అన్యాయంగా, ఎంత చనువుగా, ఎంత మర్యాదపూర్వకంగా మాట్లాడతాడో అదే విధమైన రీతిలో దేవాతి దేవుడు మోషేతో మాట్లాడినట్టుగా మనం చూస్తా ఉంటా ఉన్నాం. సరే, మనం చదువుకున్నాం. నిర్గమకాండము 33వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకున్నాం. మనిషి తన స్నేహితుడితో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతుండెను. ఈ మాట చాలా ఆశ్చర్యాన్ని తెలియజేస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో మానవుడితో స్నేహం చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చాలా విచిత్రంగా దేవాతి దేవుడు మోషేతో స్నేహపూర్వకంగా మాట్లాడటం మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఆయన మానవులతో స్నేహం కలిగి ఉండడం అందరికీ కదా. ఎంతైనా ఇది చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే దేవుడు మానవుని స్నేహం చేయడానికి మానవుడు ఏ పాటి వాడు, ఎంతటి వాడు, ఈ మానవులతో దేవునితో మానవుడు సరితూగగలడంటే ఎంత మాత్రం సరితూగగా. అయితే దేవుడు మానవుడిని ప్రేమించి మానవుడితో స్నేహం చేయడానికి, స్నేహితుడిగా ఉండడానికి ఆశపడుతున్న వాడిగా ఉంటా ఉన్నాడు. చాలా సార్లు దేవుడు స్నేహం గురించి మాట్లాడుతూ ఉంటా ఉన్నాడు. నిజ స్నేహితుడు తన స్నేహితుడి కొరకు ప్రాణం పెడతాడని చెప్తా ఉంటా ఉన్నాడు. అలాగే దేవుడు మానవులతో కలిగి ఉండడానికి ఆశపడుతూ ఉంటున్నాడు అనడానికి మరొక మాట పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఇక్కడ దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువా, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దేవుడు ఏదైతే చెబుతున్నాడో దాని ప్రకారంగా మనం చేస్తే, దాని ప్రకారంగా మనం నడుచుకుంటే, దాని ప్రకారంగా మనం జీవిస్తే మనం ఆయనతో సరిగా స్నేహితులంగా ఉంటామంట. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు జరిగించిన ఎడల, నేను చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందరు. ఎంత చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎంత మంచి అవకాశాన్ని దేవుడు మనకు చేస్తా ఉంటా ఉన్నాడు. ఆయన ఇంతటి సహవాసం కలిగి ఉండడం కోసం దేవుడు ఎలాంటి అవకాశాలు ఇస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఆయనకు మనం స్నేహితులు అవ్వాలంటే అది చిన్న మాట కాదు. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో దాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుడితో స్నేహం చేసే వారంగా మనం ఉంటున్నామా, లేకపోతే లోకంలో ఉంటున్న ఇతరమైన అనేకమైన వ్యక్తులతో స్నేహం చేసే వారంగా మనం ఉంటున్నామా? ఇక్కడ స్నేహం చేయలేదు దేవుడు అనడం లేదు, కానీ దుష్ట సాంగత్యం చెప్పేస్తుంది అని మాత్రం దేవుడు చెప్తున్నాడు. దుష్ట సాంగత్యం వద్దు. అయితే చాలా ప్రాముఖ్యంగా దేవుడితో మనం స్నేహం చేసే వారంగా ఉండాలి. దేవునితో స్నేహం చేస్తున్నామో లేదో మనకి ఎలా తెలుస్తుందంటే ఆయనతో మనము ఎంత సమయం మనం గడుపుతున్నామో, ఆయనతో ఎంత సమయం మాట్లాడుకుంటున్నామో, ఆయన నుంచి ఎంత సమయం మనం ఎదుర్కొంటున్నామో దాన్ని బేస్ చేసుకుని నీవు ఆయనతో స్నేహపడుతున్నావో లేదో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రోజు ఎంత సమయం దేవుని గమనించగలుగుతా ఉంటా ఉన్నావు. ఆయనైతే ఆశపడతా ఉన్నాడు, మీరు నేను చెప్పిన వాటిని చేస్తే మీరు నా స్నేహితులు అవుతారు. మీరు నాకు స్నేహితులు అవ్వాలి అంటే నాతో సహవాసం చేసేవారిగా ఉండాలి. నేను చెప్పిన వాటిని చేసేవారికి మీరు ఉండాలి. ఈ యొక్క 15వ అధ్యాయం మనం చూస్తే
చాలా విషయాలు దేవుడు తెలియజేస్తా ఉంటాను. నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు. ద్రాక్షవల్లులు కలిసి ఉంటేనే కానీ కనపడతా ఎలా ఫలింపదు. అలాగే మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. నాకు వేరే మీరేమీ చేయలేరు అని దేవుడు చక్కగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నాను. ప్రియా సహోదరుడా, సహోదరి, దేవునితో స్నేహం చేస్తున్న వ్యక్తిగా ఉంటున్నావా? లోకంతో స్నేహం చేస్తున్న వ్యక్తిగా ఉంటున్నావా? ఆలోచించే. దేవునితో స్నేహం చేస్తే కొంచెం వర్గం ఏంటి, ప్రయోజనం ఏంటి? ఆయనతో మనం స్నేహం చేస్తే మన జీవితాలు ఫలభరితం అవుతాయి. మన జీవితాలు ధన్యకరంగా మార్చబడతాయి, ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఇక్కడ దేవుడు అదే అంటారు, మీరు నాలో నిలిచి ఉంటే నేను మీతో ఉంటాను, మీరు బహుగా ఫలిస్తారు, మీరు ఆశీర్వదింపబడిన వారు అవుతారు. సో ఇంతకన్నా గొప్ప భాగ్యం మనకి ఎలా దొరుకుతుంది? ఏ రీతిగా వస్తుంది? ఆయనతో స్నేహం చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నట్లయితే దేవునితో ఈ ఉదయకాల సమయంలో ఒక మాట ప్రార్థన చేయి. ప్రభువా, ప్రభుత్వం నేను ఈ లోకాన్ని ఎంత స్నేహించాయా, మీకు దూరంగా ఉంటాను, ఇదిగో మీదకి నేను మీతో స్నేహాన్ని కలిగి ఉండాలని ఆశపడతాను. మోసగాక ముఖాముఖిగా నేను మీతో మాట్లాడాలని ఆశపడతాను, మీకు సమయం గడపాలని ఆశపడతాను. అలాగే ప్రభునైనా మీ ద్వారా నేను మేలు పొందుకోవాలని ఆశపడతావు, నేను బలపరితం అవ్వాలని ఆశపడతా ఉంటున్నాను. నాతో నీవు స్నేహితుడికి ఉండాలని ఆశపడతా ఉంటున్నాను. నీ స్నేహితుడు నేను కోరుకుంటా ఉన్నాను ప్రభు. చెప్పిన మాటని నేను చేసి నీ స్నేహితుడిని స్నేహితురాలు అవ్వాలని ఆశపడుతున్నా. నాకు సహాయం చేసి ఒక మాట దేవుడి దగ్గర ప్రార్థన చేయండి. దేవుడు సహాయం చేస్తాను. ప్రార్థన చేస్తున్నాను. తలదోస్తాను. తండ్రి నీ పొందనాలైనా ఉదయకాలం అన్నది దగ్గర మాట్లాడిన మాటలకై మీ పొందనాలు. మీతో స్నేహం చేయడం ఎంతమంది అయితే ఆశపడ్డారో ఆయన ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నాడు, వారి యొక్క హృదయాన్ని నిజ స్నేహితుడిగా, మంచి స్నేహితుడిగా మీరు రండి. వారి జీవితాన్ని మీరు ఆశీర్వదించి దీవించినాడు. యేసు క్రీస్తు నామములో ప్రార్థన పెడుతున్నా తండ్రి, ఆమేన్.